ఆకాశంలో అప్పుడే పున్నంకి దగ్గరగా ఉన్న చంద్రుడు మేఘాల చాటు నుంచి నెమ్మదిగా బయటకొస్తున్నాడు. వర్షం వెలిసిన తర్వాత వాతావరణంలో ఉండే ఆ స్వచ్ఛమైన చల్లదనం ప్రకృతికి ఓ కొత్త అందాన్నిస్తోంది. హాల్లో ఆదిత్య అంజలి చేతిని పట్టుకుని నిలబడిన ఆ క్షణం ఇద్దరి మధ్య కాలం స్తంభించిపోయినట్టుగా ఉంది. ఆదిత్య ఆమె చేతిని వదల్లేదు. ఏ మాటలు చెప్పకుండా ఆమె కళ్ళల్లోకి చూస్తూనే నెమ్మదిగా తన అడుగులను ఇంటి వెనుక ఉన్న తోట వైపు మళ్లించాడు. అంజలి అతని అడుగుల్లో అడుగు వేస్తూ ఒక మంత్రముగ్ధురాల్లా అతని వెంటే నడిచింది. ఆ మనసులో ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు లేవు, భయం అంతకంటే లేదు. కేవలం అతని గుండెల్లో దాగున్న ఆ మాటలేమిటో వినాలన్న ఆరాటం మాత్రమే ఆమెను నడిపిస్తోంది. ఇంటి వెనుక ఉన్న విశాలమైన తోట, వర్షపు చినుకులకు తడిసిన ఆకులు వెన్నెల వెలుగుల్లో ముత్యాల్లా మెరుస్తున్నాయి. గాలికి ఊగుతున్న మల్లెల పందిరి నుంచి వస్తున్న వాసన ఆ రాత్రికి ఓ పవిత్రమైన మధురమైన వాతావరణాన్ని అద్దుతోంది. మొదటి రాత్రి ఆమెను భయపెట్టిన అదే మల్లెపూల వాసన ఇప్పుడు ఆమెలో ఓ కొత్త తెలియని ఆశను చిగురింపజేస్తోంది. తోట మధ్యలో ఉన్న రాతి బెంచ్ దగ్గర ఇద్దరు ఆగారు. ఆదిత్య అంజలి వైపు తిరిగాడు. వెన్నెల వెలుగు అతని ముఖం మీద పడుతుంది. ఆ ముఖంలో ఇన్నాళ్ళు కూడు కట్టుకున్న శూన్యం, అపరాధ భావం, వేదన అన్నీ కడిగేసినట్టుగా ఎంతో స్వచ్ఛంగా ఉన్నాడు ఆదిత్య. అతని కళ్ళు ఎంతో లోతుగా ప్రశాంతంగా ఉన్నాయి. అంజలి గుండె వేగం తగ్గలేదు. ఆమె శ్వాస లయబద్ధంగా సాగుతోంది. ఆదిత్య తన రెండు చేతులతో అంజలి కుడి చేతిని పట్టుకుని ఎంతో ఆప్యాయంగా తన గుండె దగ్గర ఉంచుకున్నాడు. ఆ స్పర్శలో ఒక మగవాడి బలం, ఓ భర్త తాలూకు భద్రత దాగి ఉన్నాయి. ఇన్నాళ్ళు నా బతుకు ఒక చీకటి గది, ఆ గదిలో నేనొక రాక్షసుణ్ణి అనుకున్నాను. ఇన్నాళ్ళు నా బతుకు ఒక చీకటి గది, ఆ గదిలో నేనొక రాక్షసుణ్ణి అనుకున్నాను. కానీ ఆ రాక్షసుల్లో కూడా ఒక ప్రాణం ఉందని, ఆ ప్రాణానికి ఒక వెలుగు అవసరమని నాకు తెలియజెప్పింది నువ్వే అంజలి. ఆదిత్య గొంతు ఎంతో ఆత్రంగా వినిపించింది. అంజలి రెప్పవాల్చకుండా అతని కళ్ళల్లోకి చూస్తోంది. ఆదిత్య గాలి పీల్చుకుని గతాన్ని నెమరు వేసుకుంటూ చెప్పడం మొదలుపెట్టాడు. మొదటి రాత్రి పెళ్లిపీటల మీద ఒక బలిపశువులా తల వంచుకొని కూర్చున్న నిన్ను చూసినప్పుడు నా మీద నాకే అసహ్యం వేసింది. ఆ రాత్రి ఈ గదిలోకి మందువాసంతో ఒక రాక్షసుల్లా అడుగుపెట్టాను. నాలో విచక్షణ లేదు, కేవలం మత్తు మాత్రమే ఉంది. నువ్వు ఏడుస్తావని, అరుస్తావని, నా దగ్గరకు రావద్దని బతిమాలుకుంటావని అనుకున్నాను. ఎవరైనా అదే చేస్తారు. ఆదిత్య ఆగుతూ ఆమె కళ్ళను మరింత లోతుగా చదువుతూ అన్నాడు. కానీ ఆ రాత్రి నీ కళ్ళల్లో నేను భయం చూడలేదు, అసహ్యం చూడలేదు, ఒక నిశ్శబ్దమైన లొంగుబాటు చూశాను. ఆ మాట వినగానే అంజలి కళ్ళల్లో ఒక సన్నటి కదలిక. ఆ రాత్రి తను పడ్డ మానసిక క్షోభ, తన చెల్లెలి కోసం తను తీసుకున్న ఆ కఠినమైన నిర్ణయం ఆదిత్యకు అంత స్పష్టంగా అర్థమైందా? ఆ లొంగుబాటులో నా చెల్లెలి కోసం నేనే నరకన్నైనా భరిస్తాను, నన్ను నువ్వు ఏం చేసినా అడ్డు చెప్పను అన్న ఒక గొప్ప త్యాగం కనిపించింది. ప్రాణం పోతున్నా సరే నోరు విప్పని ఒక దేవత కనిపించింది. ఆ కళ్ళు, ఆ లొంగుబాటు నన్ను అక్కడే ఆపేశాయి అంజలి. నాలో ఉన్న రాక్షసత్వాన్ని బూడిద చేశాయి. ఒక ప్రాణం కోసం ఇంకో ప్రాణం తన సర్వస్వాన్ని అర్పించుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆ స్వచ్ఛత ముందు నా వ్యసనం, నా మత్తు, నా ఆవేశం అన్నీ ఓడిపోయాయి. ఆదిత్య వేలు అంజలి చేతిని మరింత సున్నితంగా నిమిరాయి. అతని ప్రతి మాట ఆమె హృదయంలో ఓ అమృతపు దారల్లా పడుతోంది. ఎవరి కోసమైతే తను ఇన్ని కన్నీళ్లు దిగమింగుకుందో ఆ మనిషి తన త్యాగాన్ని ఇంత అద్భుతంగా అర్థం చేసుకున్నాడన్న నిజం ఆమెకు ఊరటనిస్తోంది. ఆ రాత్రి కిటికీ దగ్గర నిలబడి ఇవాళ కాదు అన్నప్పుడు నన్ను నేను నియంత్రించుకోగలనా అన్న భయం నాలో ఉండేది. కానీ ఆ మరుసటి రోజు ఉదయం నుంచి నా జీవితం మారిపోయింది. ఆదిత్య ముఖంలో ఓ అందమైన చిరునవ్వు వికసించింది. ఇన్నాళ్ళు కన్నీటితో నిండిన ఆ ముఖంలో ఇప్పుడు నవ్వును చూడటం అంజలికి ఒక అద్భుతంలా అనిపించింది. నువ్వు వంటగదిలో ఉండి చిరునవ్వుతో నీకెలా కావాలి అని అడిగినప్పుడు ఆ క్షణం నాకు మళ్ళీ బతకాలనిపించింది. ప్రతిరోజు నీ ప్రజెన్స్ నన్ను బతికిస్తోంది. ఇల్లంతా నువ్వు నడుస్తుంటే వినిపించే పట్టీల చప్పుడు, నా కోసం నువ్వు చేసే టీ వాసన, నేను బాధలో ఉన్నప్పుడు నా పక్కనే వర్షంలో నిలబడి నువ్విచ్చిన ఆ నిశ్శబ్దమైన తోడు, ఇవన్నీ నన్ను ఆ మందు సీసకు దూరం చేశాయి. నువ్వు ఒక్క మాట కూడా గట్టిగా మాట్లాడలేదు, నన్ను మార్చాలని ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. కానీ నీ ఉనికి, నీ ప్రజెన్స్ నాలో ఎప్పుడూ చచ్చిపోయిన ఊపిరిని మళ్ళీ పోసింది అంజలి. ఆదిత్య మాటల్లో ఒక విపరీతమైన నిజాయితీ ఉంది. నువ్వు పక్కనుంటే చాలు, నాలోని చీకటి మొత్తం మాయమైపోతుంది. నేను వెతుక్కుంటున్న శాంతి నీ కళ్ళల్లో దొరికింది.
అని ఆదిత్య మనసు ఆమెకు చెబుతుంది. వెన్నెల మరింత ప్రకాశవంతంగా మారుతుంది. ఆదిత్య అంజలి చేతుల్ని వదిలి తన 2 చేతులతో ఆమె ముఖాన్ని ఎంతో మృదువుగా దోసిట్లోకి తీసుకున్నాడు. అతని వేళ్ల స్పర్శ ఆమె బుగ్గలకు తగలగానే అంజలి కనురెప్పలు కొద్దిగా వాలాయి. ఆదిత్య చేతుల్లో తనెంతో భద్రంగా ఉన్నానన్న భావన ఆమెను ఆవహించింది. ఆదిత్య ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎంతో గంభీరమైన స్వరంతో అన్నాడు, ఆ రోజు ఉదయం వరండాలో కూర్చున్నప్పుడు నేను నీతో ఒక మాట అన్నాను, గుర్తుందా? నువ్విక్కడ ఉండాల్సిన అమ్మాయివి కాదు అని అన్నాను. అంజలి నెమ్మదిగా అవునన్నట్టు తలూపింది. ఆ రోజు ఆ మాట విన్నప్పుడు ఆమె ఎంతో స్థిరంగా నేనుండాల్సిన చోటే ఉన్నాను అని బదులిచ్చింది. ఆదిత్య కళ్ళల్లో ఇప్పుడు ఒక తీయని ఆర్తి కనిపించింది. అది అబద్ధం అంజలి. నా గిల్ట్తో, నా పాత గాయాల బరువుతో చెప్పిన పచ్చి అబద్ధం అది. ఆదిత్య వాయిస్లో ఇప్పుడు ఒక స్థిరత్వం, ఒక మగాడి అధికారమైన ప్రేమ ధ్వనించాయి. నా జీవితం నాశనం అయిపోయిందని, నా పక్కన నీలాంటి అమ్మాయి ఉంటే బలైపోతావని ఆ రోజు నేను భయపడ్డాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ఇంటికి, ఈ శూన్యమైన నా హృదయానికి కావాల్సింది నువ్వే. నా గాయాలను మాన్పగల ఏకైక ఔషధం నువ్వే. ఆదిత్య ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి ప్రతి అక్షరాన్ని నొక్కి చెబుతూ అన్నాడు, నువ్విక్కడుండాల్సిందే, నాతోనే ఉండాల్సిందే, నా ప్రాణంగా ఈ జీవితాంతం నా పక్కనే ఉండాల్సిందే. ఆదిత్య చెప్పిన ఆ ఆఖరి మాటలు అంజలి హృదయంలో ఒక ప్రళయాన్ని సృష్టించాయి. నువ్విక్కడుండాల్సిందే అన్న ఆ ఒక్క వాక్యం ఇన్నాళ్ళు ఆమె తన మనసు చుట్టూ కట్టుకున్న ఇనుప కవచాన్ని ముక్కలు ముక్కలు చేసింది. త్యాగం చేయడం ఒక ఎత్తైతే, ఆ త్యాగాన్ని అవతలి వారు గుర్తించి గౌరవించి ప్రాణంగా ప్రేమించడం ఇంకో ఎత్తు. తన చెల్లెలి కోసం బలిపశువులా వచ్చిన ఈ ఇంట్లో ఒక మనిషి తనని ఇంత స్వచ్ఛంగా, ఇంత గాఢంగా కోరుకుంటున్నాడన్న నిజం ఆమె నొక్కిరి బిక్కిరి చేసింది. అంజలి మాట్లాడలేదు. ఆమె గొంతులో మాటలు రావడం లేదు. గుండె నిండా ఒకేసారి 100 కొద్దీ సంతోషపు కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఆమె కళ్ళు నిండాయి. ఇన్నాళ్ళు బాధను దిగమింగుకున్నప్పుడు రాని కన్నీళ్లు, అమ్మ అడిగినప్పుడు ఆపుకున్న కన్నీళ్లు, పెళ్లిపీటల మీద బలవంతంగా దాచుకున్న కన్నీళ్లు ఇప్పుడు ఆదిత్య అడిగిన ఈ స్వచ్ఛమైన ప్రేమ ముందు కట్టలు తెంచుకుంది. ఆ వెన్నెల వెలుగులో ఆమె పెద్ద కళ్ళతో కన్నీటి చుక్కలు జలజల రాలి ఆదిత్య చేతివిళ్ళ మీద పడుతున్నాయి. ఆ కన్నీళ్లలో బాధ లేదు. అదొక అమృతం. ఒక యుద్ధం ముగిసిన తర్వాత వచ్చే శాంతి, ఒక సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత దొరికిన తీరం ఆ కన్నీళ్లలో ఉన్నాయి. ఆదిత్య తన బొటన్ వేలుతో ఆమె బుగ్గల మీద పారుతున్న కన్నీళ్లను ఎంతో ప్రేమగా తుడిచాడు. ఆమె కన్నీళ్లు ఆగుతున్న కొద్దీ ఆమె మనసులో అద్భుతమైన స్పష్టత వస్తోంది. తన జీవితం నాశనం కాలేదు, ఒక అందమైన గమ్యానికి చేరుకుందని ఆమెకు అర్థమైంది. పల్లవి జ్ఞాపకాలను, తన తల్లి ద్రోహాన్ని ఆదిత్య పూర్తిగా వెనక్కి వదిలేశాడు. ఇప్పుడు ఆదిత్య ప్రపంచం తనే. అంజలి నెమ్మదిగా ఆదిత్య చేతులను తన చేతుల్లోకి పట్టుకుంది. కన్నీళ్ల వల్ల కొద్దిగా ఎర్రబడిన ఆమె కళ్ళు ఇప్పుడు ఆదిత్యని ఎంతో ప్రేమగా, ఆరాధనగా చూస్తున్నాయి. గాలి కొద్దిగా ఆగిపోయింది. తోటలో ఉన్న మల్లెపూల వాసన వాళ్ళిద్దరినీ చుట్టుముట్టింది. అంజలి పెదవులు నెమ్మదిగా కదిలాయి. ఆమె గొంతులో వణుకు ఉంది. కానీ ఆ మాటల్లో వజ్రాల్లాంటి కాఠిన్యం, సముద్రమంత లోతైన ప్రేమ దాగి ఉన్నాయి. నేను ఈ ఇంటికి నా చెల్లెలి సంతోషం కోసం వచ్చాను ఆదిత్య. ఆమె కొద్దిగా ఆగి శ్వాస తీసుకుని అతని గుండెల్లోకి చూస్తూ అంది. కానీ నేను నిలబడింది మాత్రం నీకోసం. తోటలో వెన్నెల పూలు పూసినట్టుగా ఉంది ఆ రాత్రి. వర్షం ఆగిపోయిన చెట్టు ఆకుల మీద మిగిలిపోయిన నీటి బిందువులు చంద్రుడు వెలుగులో పడిన వజ్రాల్లా మెరుస్తున్నాయి. గాలి నెమ్మదిగా ఎంతో చల్లగా వీస్తోంది. ఆదిత్య చేతులు తన చేతుల్లో బందీ అయి ఉండగా అంజలి ముఖంలో ఇప్పుడు ఎలాంటి సంకోచం లేదు. తన మనసులోని భావాలను, ఇన్నాళ్ళు తన గుండెల్లో దాచుకున్న నిజాలను అతని ముందు పరిచే సమయం ఆసన్నమైందని ఆమెకు అర్థమైంది. అందరూ అనుకుంటున్నట్టుగా ఆ మొదటి రాత్రి ఆ గదిలో అడుగుపెట్టినప్పుడు నాకేమాత్రం భయం లేదు ఆదిత్య. అంజలి గొంతు ఆ రాత్రి ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఎంతో మృదువుగా వినిపించింది. ఆ మాటలు వినగానే ఆదిత్య కళ్ళల్లో ఆశ్చర్యం. భయం లేదా? ఊరంతా రాక్షసుడు అనుకునేవాడు మత్తులో తూగుతూ గదిలోకి వస్తే ఏ ఆడపిల్లకైనా భయం వేస్తుంది కదా అని అతని కళ్ళు ప్రశ్నిస్తున్నాయి. అంజలి అతని కళ్ళల్లోని ఆశ్చర్యాన్ని గమనించింది. ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో ఓ తల్లికి ఉండే వాత్సల్యం, ఒక భార్యకు ఉండే పరిణితి రెండూ కలగలిపి ఉన్నాయి. అవునాదిత్య, నువ్వు తలుపు తోసుకుని లోపలికి రాగానే గదిలోకి మందు వాసన, సిగరెట్ పొగ వాసన దూసుకొచ్చాయి. నువ్వు తూలుతున్నావు. నేను నిన్ను చూడకుండా కళ్ళు మూసుకున్నాను. కానీ
ఎప్పుడైతే నువ్వు నా దగ్గరకు జాగిపోయావో నేను కళ్ళు తెరిచి చూశాను. ఆ క్షణంలో నీ ఎర్రబడిన కళ్ళల్లో నేను వెతికిన రాక్షసత్వం నాకు కనిపించలేదు. నా మీద దాడి చేస్తాడేమో అన్న అహంకారం కనిపించలేదు. బదులుగా ఓ అనంతమైన నొప్పి, ఓ భయంకరమైన వేదన కనిపించాయి. ఆదిత్య రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తున్నాడు. తనను తను ద్వేషించుకున్న ఆ క్షణంలో ఆమె తనను ఇంత లోతుగా చదివిందా అన్న ఆశ్చర్యం అతన్ని కట్టిపడేసింది. అంజలి చేతులు ఆదిత్య చేతులను మరింత గట్టిగా పట్టుకున్నాయి. నీ కళ్ళల్లో ఆ నొప్పి చూసిన మరుక్షణమే నా లోపలున్న భయం కాస్త నీరులా కరిగిపోయింది. ఒక మనిషి లోపల ఎంత వ్యధ ఉంటే ఆ కళ్ళలా రక్తం కక్కుతాయి. ఎంతటి గాయం ఉంటే బతకడం ఇష్టం లేకపోయినా ఒక శిక్షలా ఈ జీవితాన్ని లాగుతాడు అనిపించింది. ఆ రాత్రి నాకు అర్థమైంది ఆదిత్య. అంజలి కొద్దిగా ముందుకొచ్చి అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తోంది. నువ్వు రాక్షసుడివి కాదాదిత్య, కేవలం విరిగిన హృదయం ఉన్న మనిషివి. ఆ ఒక్క మాట ఆదిత్య గుండెలో ఇన్నాళ్ళు పేరుకుపోయిన బరువును అమాంతం దించేసింది. తనను అందరూ పనికిమాలిన వాడిగా, ఓడిపోయిన వాడిగా ముద్ర వేశారు. కన్న తల్లి కూడా తనను ఒక సమస్యలా చూసింది. కానీ ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఒక మనిషి తనను ఓడిపోయిన వాడిగా కాకుండా కేవలం గాయపడిన వాడిగా చూస్తుంది. గుండె పగిలిందే తప్ప అందులో ఉన్న స్వచ్ఛత పగిలిపోలేదని గుర్తించింది. ఒక్క అద్దం కింద పడితే ముక్కలవుతుంది, కానీ ఆ ముక్కల్లో కూడా కాంతిని ప్రతిఫలించే గుణం అలాగే ఉంటుంది. నువ్వు కూడా అంతే ఆదిత్య. నీ ప్రేమ నీకు దూరమై నీ గుండె ముక్కలైన నీ వ్యక్తిత్వం, నీ లోపలున్న మంచితనం ఎక్కడికి పోలేదు. ఆ రాత్రి నువ్వు నన్ను ముట్టుకోకుండా వెనక్కి తగ్గి కిటికీ దగ్గర నిలబడి ఇవాళ కాదన్నప్పుడే నీ ముక్కలైన గుండెలో ఒక ఆడపిల్ల పట్ల ఎంత గౌరవం ఉందో నేను చూశాను. అందుకే నేను ఈ ఇంటికి నా చెల్లెల కోసం వచ్చిన ఆ మరుసటి రోజు నుంచి ఈ ఇంట్లో నేను నిలబడింది నీ కోసం మాత్రమే. అంజలి మాటలు ముగిసేసరికి ఆదిత్య కళ్ళల్లోంచి 2 కన్నీటి చుక్కలు రాలి కింద పడ్డాయి. అవి ఆనంద బాష్పాలు. ఇన్ని సంవత్సరాల చీకటి తర్వాత తన జీవితంలోకి ఉదయించిన మొదటి సూర్యకిరణం అంజలి. అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. మాటలు అతని గొంతును దాటి బయటకు రావడం లేదు. కేవలం ఆమె చేతులను తన కళ్ళకు అద్దుకున్నాడు. ఆ స్పర్శలో అతని కృతజ్ఞత, అతని ఆరాధన, అతని సర్వస్వం ఉన్నాయి. వెన్నెల కిరణాలు వాళ్ళిద్దరినీ ఒక అదృశ్య వలయంలో బంధించాయి. ఆదిత్య నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని ముఖంలో ఇప్పుడు ఎలాంటి శూన్యం లేదు, ఒక సంపూర్ణమైన ప్రశాంతత ఉంది. అతను అంజలి చేతులను వదిలి పక్కనే ఉన్న మల్లె పందిరి వైపు తిరిగాడు. ఆ పందిరి నిండా తెల్లటి మల్లెపూలు గుత్తులు గుత్తులుగా పూస్తున్నాయి. వర్షం నీటితో తడిసి ఆ మల్లెపూల అందం వెన్నెలతో మరింత పెరుగుతోంది. ఆదిత్య తన చేతులతో ఎంతో సున్నితంగా పచ్చటి ఆకుల మధ్య నుంచి కొన్ని తాజా మల్లెపూలు కోశాడు. ఆ మల్లెపూలను చేతుల్లో పట్టుకుని మళ్ళీ అంజలి దగ్గరకు వచ్చాడు. అంజలి అక్కడే నిలబడి ఉంది. గాలికి ఆమె జుట్టు నెమ్మదిగా చెదిరి ముఖం మీద పడుతోంది. ఆదిత్య నెమ్మదిగా తన ఎడమ చేతితో ఆమె ముఖం మీద పడిన ఆ ముంగుర్లను వెనక్కి నెట్టాడు. ఆ వేళ్ల స్పర్శ ఆమె చెవిని, బుగ్గను తాకగానే అంజలి దేహంలో ఓ సన్నటి వణుకు పుట్టింది. ఆమె కళ్ళు దానంతటవే మూసుకున్నాయి. ఆదిత్య తన కుడి చేతిలో ఉన్న మల్లెపూలను ఆమె ముడివేసిన జుట్టులో ఎంతో అపురూపంగా పెట్టాడు. ఆ మల్లెపూలు ఆమె జుట్టును తాకగానే మల్లెపూల సువాసన ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టింది. అంజలికి ఒక క్షణం మొదటి రాత్రి గుర్తొచ్చింది. ఆ రాత్రి ఆ గదంతా మల్లెపూల వాసనే. కానీ అప్పుడు ఆ వాసన మందు వాసనతో, సిగరెట్ పొగతో కలిసిపోయి ఆమెకు ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ సువాసన ఆమెకు ఓ ఉరితాళ్లా, తన స్వేచ్ఛను హరించే సంకెళ్ళలా అనిపించింది. కానీ ఇప్పుడు గాలిలో ఎలాంటి మందు వాసన లేదు. కేవలం వర్షం పడిన తర్వాత వచ్చే స్వచ్ఛమైన మట్టి వాసన, ఆదిత్య శరీరపు సహజమైన వెచ్చదనం మరియు ఈ మల్లెపూల సువాసన మాత్రమే ఉన్నాయి. ఈ క్షణంలో ఆ మల్లెపూల వాసన ఆమెకు ఎలాంటి భయాన్ని కలిగించటం లేదు. బదులుగా అది ఆమె నరనరాల్లో ఓ మత్తులా, ఓ తీయని ప్రేమ కావ్యంగా ప్రవహిస్తోంది. మొదటి రాత్రి ఆమెను ఏడిపించింది అదే సువాసన. ఇప్పుడు ఆమెలో ఓ కొత్త ప్రాణాన్ని, ఓ కొత్త తీయని వలపుని నిద్రలేపుతోంది. మల్లెపూలు పెట్టుకుంటే నువ్వు దేవతలా ఉన్నావు. ఆదిత్య గొంతు ఓ గుసగుసలా ఆమె చెవి దగ్గర వినిపించింది. ఆ మాటలకు అంజలి కళ్ళు తెరిచింది. ఆదిత్య ఆమె కథ దగ్గరగా ఉన్నాడు. ఇద్దరి మధ్య ఎలాంటి దూరం లేదు. ఇద్దరి శ్వాసలు కలుస్తున్నాయి. ఆదిత్య కళ్ళల్లో ఇప్పుడు ఒక మగవాడి కోరికుంది. కానీ అందులో రాక్షసత్వం లేదు. ప్రాణంగా ప్రేమించే భార్యను సొంతం చేసుకోవాలన్న స్వచ్ఛమైన పవిత్రమైన ఆరాటం ఉంది.
ఆదిత్య తన 2 చేతులతో అంజలి నడుము చుట్టూ నెమ్మదిగా తన వైపు లాక్కున్నాడు. అంజలి ఎలాంటి ప్రతిఘటన లేకుండా గాలికి రాలిన ఆకులా అతని వక్షస్థలాన్ని అత్తుకుంది. అతని గుండె చప్పుడు ఆమెకు స్పష్టంగా వినిపిస్తోంది. ఆ గుండె ఇప్పుడు పల్లవి కోసం కాదు, కేవలం తన కోసమే కొట్టుకుంటుందని ఆమెకు అర్థమైంది. ఇద్దరూ ఒకటయ్యారు. వాళ్ళ మౌనమే వాళ్ళ మధ్యున్న అంతులేని ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఆ తోటలోని వెన్నెల, ఆ మల్లెల సువాసన వాళ్ళ కలయికకు సాక్ష్యంగా నిలబడ్డాయి. చాలాసేపు అలా ఒకరి కౌగిల్లో మరొకరు ఉండిపోయిన తర్వాత ఆదిత్య నెమ్మదిగా అంజలి నుదుటి మీద ఓ పవిత్రమైన ముద్దు పెట్టాడు. ఆ ముద్దుతో ఆమెలోని ఏ చిన్న భయమైనా సరే శాశ్వతంగా పారిపోయింది. అతను ఆమె కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని ఇంటి లోపలికి నడవడం మొదలుపెట్టాడు. హాల్ దాటి మెట్లెక్కి వాళ్ళ గది వైపు అడుగులు వేస్తున్నారు. ఆ గది పెళ్ళైన మొదటి రోజు రాత్రి అంజలి ఒంటరిగా భయంతో ఉనికిపోతూ అడుగుపెట్టిన అదే గది. ఈరోజు మళ్ళీ అదే గదిలోకి వెళ్తున్నారు. కానీ అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా! ఆ రోజు ఒక బలిపశువులా ఉరికంబం ఎక్కుతున్నట్టుగా వెళ్ళింది. ఈరోజు ఒక మహారాణిలా తన సామ్రాజ్యంలోకి అడుగు పెడుతున్నట్టుగా తన భర్త చేయి పట్టుకొని వెళ్తోంది. తలుపు తీసి లోపలికి అడుగు పెట్టారిద్దరు. గదిలో పెద్దగా వెళ్తుర్లేదు. కేవలం కిటికీలోంచి పడుతున్న వెన్నెల కిరణాలు, ఒక చిన్న నైట్ ల్యాంప్ వెలుతురు మాత్రమే ఆ గదికి రొమాంటిక్ వాతావరణాన్ని ఇస్తున్నాయి. గాలికి కిటికీ తెరలు కదులుతుండగా ఆదిత్య నెమ్మదిగా తలుపులు వేశాడు. తలుపు వేసిన క్లిక్మన్న శబ్దం గదిలో వినిపించింది. మొదటి రాత్రి ఆ శబ్దం వినగానే అంజలి ప్రాణాలు గాల్లో కలిసినట్టు భయపడింది. కానీ ఇప్పుడు ఆ శబ్దం ఆమెకు భద్రతనిస్తోంది. ఈ 4 గోడల మధ్య తన ప్రపంచం, తన ఆదిత్య సురక్షితంగా ఉన్నారన్న నమ్మకాన్ని ఇస్తుంది. ఆదిత్య వెనక్కి తిరిగి అంజలి దగ్గరకు వచ్చాడు. అంజలి మంచం దగ్గర నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో ఒక తీయని సిగ్గు, బుగ్గ మీద ఓ సన్నని ఎరుపు కదలాడుతున్నాయి. ఆదిత్య ఆమె ముందు నిలబడి తన 2 చేతులతో ఆమె ముఖాన్ని పైకెత్తాడు. ఆ కళ్ళల్లోకి చూస్తూ, ఎప్పుడూ ఎండిపోయిన తన పెదవులకు ప్రాణం పోస్తూ అతను ఆమె పెదవులకు దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య ఉన్న గాలి కూడా కాలిపోయేంత ఉష్ణోగ్రత ఆ గదిలో అలుముకుంది. అంజలి కళ్ళు దానంతటవే మూసుకున్నాయి. ఆమె తన 2 చేతులతో ఆదిత్య భుజాలను గట్టిగా పట్టుకుంది. ఆ రాత్రి మొదటి రాత్రిలాగే మొదలైంది, కానీ వేరుగా ముగిసింది. కాలం ఒక గొప్ప వైద్యుడంటారు. కానీ ఆ కాలానికి స్వచ్ఛమైన ప్రేమ అనే మందు తోడైతే ఎంతటి భయంకరమైన గాయమైనా అద్భుతంగా మానిపోతుంది. ఆదిత్య జీవితంలో ఇప్పుడు జరుగుతున్నది అదే. చీకటి గదిలో మగ్గిపోయిన ఒక ప్రాణానికి ఇప్పుడు కొత్త ఊపిరి దొరికింది. అంజలి రూపంలో అతని ఇంటికి ఒక వెలుగురేఖ వచ్చింది. ఆ రాత్రి తోటలో జరిగిన ఆత్మీయ కలయిక తర్వాత ఆదిత్య అంజలి జీవితం పూర్తిగా మారిపోయింది. ఇద్దరి మధ్య ఉన్న అదృశ్యమైన గోడ పూర్తిగా బద్దలైపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో ఏ ఒక్క మూల కూడా మందు వాసన లేదు. పగిలిన సీసాల శబ్దాలు లేవు. ఆదిత్య కళ్ళల్లో ఎర్రబడిన మత్తు లేదు. అతను పూర్తిగా మందు మానేశాడు. నిజానికి ఏళ్ల తరబడి ఉన్న వ్యసనానికి ఒక్క రోజులో మానేయడం ఒక నరకం. మొదట కొన్ని రోజుల ఆదిత్య శరీరం ఆల్కహాల్ కోసం విపరీతంగా అల్లాడిపోయింది. చేతులు వణికాయి, తల పగిలిపోయినంత నొప్పి. నిద్ర పట్టక రాత్రులు మంచం మీద అటు ఇటు పొర్లుతూ నరకం అనుభవించాడు. కానీ ఆ ప్రతి క్షణంలోనూ అంజలి అతని పక్కనే ఉంది. అతని వణుకుతున్న చేతులు తన చేతుల్లోకి తీసుకుని ధైర్యం చెప్పింది. రాత్రంతా నిద్రపోకుండా అతని తల నిమురుతూ ఆ గట్టుకాలాన్ని దాటడానికి తన ప్రేమను ఒక ఆయుధంగా ఇచ్చింది. ఆ ప్రేమ ముందు వ్యసనం తల వంచక తప్పలేదు. ఇప్పుడు ఆదిత్య పూర్తిగా మారిన మనిషి. ముఖం మీద గడ్డం ట్రిమ్ చేసుకుని కళ్ళల్లో కొత్త స్పష్టతతో ఎంతో హుందాగా కనిపిస్తున్నాడు. ఉదయం 9 గంటలు. అంజలి తన చేత్తో ఇస్త్రీ చేసిన లేత నీలం రంగు ఫార్మల్ చొక్కా వేసుకుని అద్దం ముందు నిలబడి బటన్స్ పెట్టుకున్నాడు ఆదిత్య. అంజలి చేతిలో వాచి, వాటర్ బాటిల్ పట్టుకుని అతని వెనక నిలబడి అద్దంలో అతని ప్రతిబింబాన్ని చూస్తూ మురిసిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఆదిత్య నవ్వుతూ అడిగాడు, అద్దంలోంచి ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఎంత బాగున్నారో! అంజలి కళ్ళల్లో అనంతమైన ఆరాధన. ఆదిత్య వెనక్కి తిరిగి అంజలి చేతుల్లో ఉన్న వాచి తీసుకుని పెట్టుకున్నాడు. ఈరోజు అతని జీవితంలో ఒక ముఖ్యమైన రోజు. పల్లవి జ్ఞాపకాలతో తనను తాను నాశనం చేసుకోకముందు ఆదిత్య ఓ అద్భుతమైన సివిల్ ఇంజనీర్. ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులకు డిజైన్ ఇచ్చాడు. కానీ గతం అతని కెరీర్ను నాశనం చేసింది. ఇప్పుడు మళ్ళీ తనను తాను నిలబెట్టుకోవడానికి పట్నంలో ఉన్న ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడు.
అతని పాత రికార్డ్స్, డిజైన్స్ చూసి వాళ్ళు వెంటనే అతనికి జాబ్ ఆఫర్ చేశారు. ఈరోజే అతనికి మొదటి వర్కింగ్ డే. ఇదంతా నీ వల్లే అంజలి. నువ్వు నా జీవితంలోకి రాకపోతే నేను ఈరోజు ఈ బట్టల్లో కాకుండా ఎక్కడో ఆ మెకానిక్ షెడ్లో ఆ గాజు సీసాల మధ్య కుళ్ళిపోయి ఉండేవాణ్ణి. నన్ను మళ్ళీ మనిషిని చేశావు. ఆదిత్య ఆమె నుదుటి మీద ఎంతో మృదువుగా ముద్దు పెడుతూ అన్నాడు. అంజలి చిన్నగా నవ్వి, మీరు ముందే ఒక మనిషి, నేను కేవలం ఆ మనిషికి పట్టిన దుమ్ము దులుపుతున్నానంతే. ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి అతనికి వీడ్కోలు పలికింది. ఆ రోజు సాయంత్రం ఆదిత్య ఇంటికి తిరిగి వచ్చేసరికి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చేతిలో ఒక స్వీట్ బాక్స్, అంజలి కోసం కొన్ని మల్లెపూలు తీసుకొని వచ్చాడు. ఇంట్లో ఇప్పుడు నవ్వుల సవడి వినిపిస్తుంది. ఆదిత్యలో వచ్చిన ఈ మార్పు చూసి రాజేశ్వరి గారు దూరం నుంచి ఆనంద బాష్పాలు రాల్చుతున్నారు. రాత్రి 11 గంటలు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అంజలి గదిలోని కిటికీ దగ్గర నిలబడి ఆకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుడిని చూస్తుంది. ఆదిత్య తన ఆఫీస్ పని ముగించుకుని ల్యాప్టాప్ మూసేసి నెమ్మదిగా అంజలి దగ్గరకు వచ్చాడు. వెనక నుంచి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి తన గడ్డాన్ని ఆమె భుజం మీద ఆంచాడు. ఇద్దరి మధ్య గాలికి మల్లెపూల వాసన గుబాలిస్తోంది. ఆదిత్య గాలి పీల్చుకుంటూ ఎంతో మంద్రమైన స్వరంతో అన్నాడు, తెలుసా అంజలి, ఇవాళ ఆఫీస్లో అందరూ నా వర్క్ చూసి మెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు నన్ను చూసి భయపడిన వాళ్ళే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి గౌరవంగా మాట్లాడుతున్నారు. నాకు ఇదంతా ఒక కలలా ఉంది. అంజలి వెనక్కి తిరిగి అతని ఛాతీ మీద తలవాల్చింది. ఇది కల కాదు, మీ అర్హత, మీ నిజమైన స్థానం ఇది. ఆదిత్య ఆమెను తన చేతులతో మరింత బంధిస్తూ ఎంతో గంభీరంగా లోతైన ఆలోచనతో ఇలా అన్నాడు, నీకు నమ్మకంగా చెప్పగలను అంజలి, ఆ రాత్రి, ఆ మొదటి రాత్రి నీ కళ్ళు నన్ను మార్చాయి. ఆ గదిలో ఒక రాక్షసుల్లో అడుగుపెట్టిన నన్ను ఆపింది నీ కళ్ళే. ఆ క్షణం నువ్వు నా ముందు చూపించిన నీ లొంగుబాటు నాకు స్ట్రెంగ్త్ ఇచ్చింది. నేనెంత దిగజారిపోయినా ఒక ప్రాణం నా కోసం తన సర్వస్వాన్ని వదిలేసుకుని అంతలా లొంగుబాటుకు కావడం నా గుండెని తాకింది. ఆ లొంగుబాటే నన్ను మళ్ళీ నిలబెట్టింది. ఆ మాటలు వినగానే అంజలి ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆదిత్య మాటల్లో ఒక చిన్న పొరపాటు ఆమెకు కనిపించింది. ఆమె నెమ్మదిగా ఆదిత్య గుండె మీద నుంచి తల పైకెత్తి అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆమె కళ్ళల్లో ఓ అందమైన చిరునవ్వు, ఓ గొప్ప స్పష్టత ఉన్నాయి. ఆమె గొంతు ఎంతో మృదువుగా, కానీ ప్రతి అక్షరం ఒక వేదాంతంలా పలికింది. నేను లొంగుబాటు ఇవ్వలేదు ఆదిత్య, నేను నమ్మకం ఇచ్చాను. తేడా తెలుసా? ఆదిత్య కొద్దిగా ఆశ్చర్యపోయాడు. తేడా అని అతని కళ్ళు ప్రశ్నించాయి. అంజలి అతని 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుని వెన్నెల వెలుగులో అతని కళ్ళల్లోకి చూస్తూ ఇలా చెప్పింది, లొంగుబాటంటే భయంతో ఆయుధాలు వదిలేయడం, పారిపోలేక, పోరాడలేక నా కర్మ ఇంతే అని విధికి తల వంచడం. ఒక ఓడిపోయిన సైనికుడు ప్రాణభిక్ష కోసం శత్రువు ముందు చేసేది లొంగుబాటు. ఆ రాత్రి నేను ఓడిపోయి నీ ముందు నిలబడలేదు ఆదిత్య. నా లోపల భయం లేదు. నేను నీకు ఇచ్చింది నమ్మకం. నమ్మకం అంటే అవతలి వ్యక్తి మీద ఉన్న గౌరవంతో మన ప్రాణాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడం. ఇతను నన్ను నాశనం చేయలేడు, ఇతని కరుకుతనం వెనుక ఒక మనిషి ఉన్నాడు అని నా అంతరాత్మ చెప్పిన మాట విని నా సర్వస్వాన్ని నీకు అప్పగించాను. ఒక దేవాలయంలో భగవంతుని ముందు మనం లొంగుబాటు అవ్వం, నమ్మకంతో నిలబడతాం. ఆ రాత్రి నా కళ్ళలో నువ్వు చూసింది ఆ నమ్మకాన్నే. అంజలి చెప్పిన ఆ మాటలు గదిలో ఓ పవిత్రమైన మంత్రంలా ప్రతిధ్వనించాయి. లొంగుబాటులో నిస్సహాయత ఉంటుంది ఆదిత్య, కానీ నమ్మకంలో ఒక బలం ఉంటుంది. ఆ నమ్మకం నాది. ఆ నమ్మకం వమ్ము కాదన్న ధైర్యం నాది. ఆ నమ్మకమే నీకు అడ్డుకట్ట వేసింది. నువ్వు రాక్షసుడివి కాదు అని నాకు ముందే తెలుసు అన్న నా నమ్మకమే నిన్ను ఆ క్షణంలో మనిషిగా మార్చింది. ఆ మాటలకు ఆదిత్య మైమర్చిపోయాడు. ఆశ్చర్యంతో అతని కళ్ళు విచ్చుకున్నాయి. ఒక ఆడపిల్ల ఆలోచనలో ఇంతటి లోతుంటుందా? తనను తాను బలిపశువు అనుకోవడం లేదు. ఒక యోధురాల్లా తన నమ్మకంతో తనను జయించిందని అతనికి అర్థమైంది. ఎప్పుడూ ప్రపంచాన్ని తన కళ్ళతో మాత్రమే చూసిన ఆదిత్య మొట్టమొదటిసారి అంజలి కళ్ళల్లోకి, ఆమె ఆత్మ లోతుల్లోకి చూశాడు. ఆ చూపుల్లో అతనికి ఒక దేవత కనిపించింది. అతను ఎంతో ఆత్రుతగా కళ్ళల్లో నీళ్లతో అన్నాడు, ఇప్పుడు తెలిసింది. ఆ మాటలు అతను ఆమె గట్టిగా గుండెలు కత్తుకున్నాడు. ఆ కౌగిల్లో ఇద్దరు ఆత్మలు శాశ్వతంగా ఒకటయ్యాయి. ఇక వాళ్ళ మధ్య ఎలాంటి రహస్యాలు, అపార్థాలు లేవు. ఆ రాత్రి వాళ్ళిద్దరి జీవితంలో అత్యంత ప్రశాంతమైన రాత్రి. మరుసటి రోజు ఉదయం ఆదిత్య ఆఫీస్కి వెళ్ళిపోయాడు.
ఇంట్లో అంజలి మాత్రమే ఉంది. వంటగదిలో పని ముగించుకొని హాల్లోకి వస్తుండగా రాజేశ్వరి గారు హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఎవరి కోసమో తీవ్రంగా ఆలోచిస్తూ కనిపించారు. ఆ ముఖంలో ఎప్పటిలాగే గంభీరత ఉన్నా లోపలేదో పెద్ద అలజడి రేపుతున్నట్టు ఆమె కళ్ళు చెబుతున్నాయి. అంజలిని చూడగానే రాజేశ్వరి గారు నెమ్మదిగా పైకి లేచారు. అంజలి వెళ్ళి ఆమె ముందు నిలబడింది. గతంలో జరిగిన ద్రోహం వల్ల అంజలికి రాజేశ్వరి గారి మీద ఇంకా కోపం ఉన్నా కోడలిగా తన మర్యాదను తను పాటిస్తూనే ఉంది. రాజేశ్వరి గారు అంజలి 2 చేతులు పట్టుకున్నారు. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అంజలి, రాజేశ్వరి గారు గొంతు సవరించుకుంటూ అన్నారు. ఒక్కన్న తల్లిగా నేను నా కొడుకును కాపాడుకోలేకపోయాను. నా స్వార్థం వాణ్ణి రాక్షసుడిగా మార్చింది. కానీ నువ్వు ఒక దేవతలా వచ్చి నా కొడుక్కి కొత్త జన్మనిచ్చావు. అంజలి మౌనంగా వింటోంది. రాజేశ్వరి గారు కన్నీళ్లు తుడుచుకుంటూ ఎంతో భారంగా అన్నారు. నువ్వు నా కొడుకును బతికించావు అంజలి. ఆ మాట వినగానే అంజలి మనసులో చిన్న సంతోషం. తను పడిన కష్టానికి, తను చేసిన పోరాటానికి ఓ అర్థం దొరికినట్టు అనిపించింది. ఇప్పుడు తన జీవితం ఆదిత్యతో ప్రశాంతంగా సాగిపోతుందని ఆమె మనసు ఊహించుకుంది. కానీ రాజేశ్వరి గారి ముఖంలో ఉన్న అలజడి ఇంకా తగ్గలేదు. ఆమె చేతులు మరింతగా వణుకుతున్నాయి. ఆమె అంజలి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గొంతును పూర్తిగా తగ్గించి ఎంతో భయంతో ఒక మాట అన్నారు. కానీ అంజలి, నిన్న రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పల్లవి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసింది. ఆమె రేపు ఉదయం మన ఇంటికి వస్తోంది. ఆ మాట వినగానే అంజలి గుండె చప్పుడు ఒక్కసారిగా ఆగిపోయింది. హాల్లో గాలి స్తంభించిపోయింది. ఆ ఒక్క మాట అందరినీ ఆపేసింది. పల్లవి, ఆదిత్య ప్రాణంగా ప్రేమించిన పల్లవి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఎందుకు వస్తోంది? తన తల్లి బెదిరింపుల వల్ల దూరంగా వెళ్ళిపోయిన ఆమె ఇప్పుడు ఆదిత్య జీవితం దారిలో పడిన సమయంలో ఎందుకు తిరిగి వస్తుంది? ఈ నిజం ఆదిత్యకు తెలిస్తే ఏమవుతుంది? ఇన్నాళ్ళు తను పడ్డ బాధంతా ఒక అబద్ధమని తెలుసుకుని ఇప్పుడు ఆ నిజమైన ప్రేమను తన కళ్ళ ముందు నిలబడితే ఆదిత్య ఎవరిని ఎంచుకుంటాడు? తన పాత ప్రేమ పల్లవినా, లేక తనని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చిన తన భార్య అంజలినా? అంజలి కళ్ళ ముందు తన కొత్త జీవితం పేకమేడలా కూలిపోతున్నట్టు అనిపించింది. పల్లవి రాక ఈ ఇంట్లో ఇంకెన్ని ప్రళయాలను సృష్టించబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.